మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదని ఆమెతో అనెను. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట. ఇక్కడ మార్తా, మరియమ్మ, లాజరు స్టోరీ ఉన్నది. లాజరు చనిపోయిన తర్వాత మార్తమ్మ వచ్చింది, మరియమ్మ వచ్చింది. ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఆయన ఎంతో ఆత్మలో కలవరపడ్డారు. ఆయన కన్నీళ్లు విలిసారని రాయిస్తుంది ఇక్కడ. అయితే ప్రియులారా, సమాధి దగ్గరికి వెళ్ళి రాయి దొర్లించమని చెప్పినప్పుడు, నాయనా మరి 4 రోజులైంది, ఇబ్బంది కలిగిద్దేమని చెప్పినప్పుడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని ఆ బిడ్డలతో మాట్లాడినప్పుడు వారు నమ్మారు. దైవ కార్యము జరిగింది. ప్రియ స్నేహితులారా, మన నమ్మకము రోజు రోజుకి పెరుగుతుందా, సన్నగిల్లిపోతుందా? పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి ఒకవేళ నిరుత్సాహపడిపోతున్నారేమో. నమ్మితే ఈ దినాన్న దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నారు. అది ఎటువంటి కష్టమైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా దేవుడు యొక్క పరిస్థితిలోనికి రావాలని, దానిని తీర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ కూడా నమ్మేవారుగా, ప్రగాఢమైన విశ్వాసముతో నిలబడేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. నమ్మితే చాలండి, దేవుని కార్యము జరిగిద్ది. ఖచ్చితంగా నమ్మి ప్రార్థించండి, యథార్థంగా బ్రతకండి, దేవుడు కార్యం చేస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాయన, ఉదయకాల సమయంలో నమ్మకమును గూర్చి ఎన్నో విషయాలు మీరు వ్రాసి ఉంచారు. నాయన, లాజరు విషయంలో నాయన తండ్రి, మృతుడైన వాడు మీ స్వరమిని లేచి బయటకు వచ్చాడు ప్రభువా. నాయన, వారు నమ్మారు కనుక కార్యం అక్కడ జరిగించావు. నాయన, మీకు వందనాలు. నాయన తండ్రి, బైబిల్ గ్రంథంలో అనేక మంది నీ కార్యాలను నమ్మారు కనుక గొప్ప గొప్ప వారిగా మారిపోయారు. మా జీవితాల్లో కూడా ప్రతి నిత్యము, ప్రతిరోజు కూడా నాయన తండ్రి, నా దేవుడు ఈ కార్యము చేస్తారని విశ్వాసముతో నీ వైపు చూసేవారిగా నాయన మీరు మమ్మల్ని బలపరిచి నిలబెట్టమని, మీ సహాయము చేత తృప్తిపరచమని, ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.